నమస్కారం నా పేరు సహస్ర శివాబి న్యూస్ కి స్వాగతం ముందుగా వార్తల్లోని ముఖ్యం ఇంటర్ పరీక్షలు ముగిశాయి ఏడాది పొడవునా చదివిన విద్యార్థులు సంవత్సరం అనంతరం ఇంటర్ పరీక్షలు బుధవారంతో ముగిశాయి మొదటి రెండో సంవత్సరంలో చదివిన విద్యార్థులు పరీక్షలు ముగియడంతో పరీక్ష కేంద్రాల వద్ద కేరింతలు కుట్టారు ప్రశ్న పత్రాలను చించి గాల్లోకి ఎగరవేశారు దూర ప్రాంతాలకు చెందిన విద్యార్థులు పరీక్ష ముగియగానే లగేజ్తో సొంత ఊర్లకు బయలుదేరారు పరీక్ష కేంద్రాల వద్ద విద్యార్థులు ఆనందాన్ని చూసిన తల్లిదండ్రులు వారితో జతకట్టారు కార్పొరేట్ కళాశాలలో విద్యార్థులకు కేవలం కొద్ది రోజులు మాత్రమే సెలవులు ఇచ్చారు వచ్చే నెలాఖరులో ఎంసెట్ ఉండడంతో త్వరగా రావాలని ఆయా యాజమాన్యాలు విద్యార్థులకు సూచించారు ప్రియాంక నేను డిఆర్డబ్ల్యూ కాలేజీలో సీనియర్ ఎంపీసీ చదువుతున్నాను ఈ రోజుతో మాకు ఫైనల్ ఎగ్జామ్స్ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అయిపోయాయి మేము చాలా హ్యాపీగా ఉన్నాము చాలా బాగా ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు పేద ప్రజలకు అందేలా కార్యకర్తలు చూడాలని టీడీపీ నియోజకవర్గ గూడూరు పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో మంగళవారం సాయంత్రం పట్టణ కమిటీలను ఏర్పాటు చేశారు పట్టణ అధ్యక్ష కార్యదర్శులుగా పులిమి శ్రీనివాసులు నిమ్మకాల నరసింహులు ఉపాధ్యక్షుడిగా సోమిశెట్టి చెంచురామయ్య కోశాధికారిగా షేక్ కరీముల్లా అధికార ప్రతినిధిగా తూపిలి సురేంద్ర మరికొందరు నియమించారు యువత విభాగంలో అధ్యక్ష కార్యదర్శులుగా తూపిలి శ్రీనివాసులు మామూడూరు వెంకటరావు ఎస్వి సెలలో గూడాల సాయి సందీప్ పరుమల మురళి ఎస్టీ సెలలో బండి కుమార్ తూపాకుల రవి బీసీ సెల్లో కొడపర్తి శ్రీధర్ సింగపాటి మోహన్ కుమార్ మొదలగు వారిని ఎంపిక చేశారు ఈ సందర్భంగా రాధ జ్యోత్స్నత మాట్లాడుతూ నాయకులు కార్యకర్తలు సమిష్టి కృషితో పనిచేస్తూ పార్టీని బలోపేతం చేయాలని వివరించారు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పట్టణ కార్యవర్గ సమావేశం జరిగింది ఈరోజు తెలుగుదేశం పార్టీ పట్టణ కార్యవర్గం కొత్త కమిటీ మెంబర్ని ఎన్నుకోవడం జరిగింది టౌన్ కమిటీని తెలుగు యువత కమిటీ తెలుగు అందరిని కూడా ఎన్నుకోవడం అనౌన్స్ చేయడం జరిగింది ఈ సందర్భంగా నేను అందరికీ చెప్పేది ఏంటంటే మన ముఖ్యమంత్రి గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు గూడూరులో శ్రీ పొట్టి శ్రీరాములు జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి పొట్టి శ్రీరాములు జయంతిని పురస్కరించుకొని పాత బస్టాండ్ ప్రాంతంలో ఉన్న పొట్టి శ్రీరాములు విగ్రహానికి ఆర్యవైశ్య సంఘం ప్రముఖులు పాలాభిషేకం చేశారు అనంతరం పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాటం చేసిన మహనీయుడని కొనియాడారు ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ప్రతినిధులు సోమిశెట్టి చెంచురామయ్య బొంతల వెంకటేశ్వర్లు ఎస్ఎల్ బాబు రమణయ్య శ్రీరామ్ ప్రసాద్ చంద్ర వంశీధర్ రవికుమార్ మొదలగు వారు పాల్గొన్నారు 115 జయంతి సందర్భంగా గూడూరు పట్టణ వ్యాపారస్తులు వైశ్యులు ఈరోజు పొట్టి శ్రీరాములు గారి విగ్రహం దగ్గరికి వచ్చి వారికి పాలాభిషేకం చేసి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం మామూలుగా ఆనవాయితీనా ఈరోజు ప్రత్యేకత ఏంటంటే వ్యాపారస్తులు గత 15 రోజులుగా బంద్ జరుపుతున్నాం ఈరోజు పొట్టి శ్రీరాములు గారి దగ్గర మేము విన్నవించుకునేది ఏంటంటే అయ్యా మా వంశంలో పుట్టావు మమ్మల్ని వ్యాపారంలో చేసుకునేదానికి నీ వంతు కూడా పైనుంచి 10 ఫలితాల్లో మంచి ఫలితాలు సాధించాలని ఉప వైద్యాధికారి డాక్టర్ ఈదూరు సుధాకర్ విద్యార్థులకు సూచించారు మనబోలు జెడ్పీ ఉన్నత పాఠశాలలో బుధవారం అంధత్వ నివారణ కింద 16 మంది విద్యార్థులకు కంటి అద్దాలు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ త్వరలో జరగబోయే 10వ తరగతి పరీక్షల్లో విద్యార్థులు ఏకాగ్రతతో చదివి మంచి మార్కులు సాధించాలన్నారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రమేష్ బాబు వైద్య సిబ్బంది మస్తానయ్య నజీమా కేశవ్ మొదలగు వారు పాల్గొన్నారు ప్రభుత్వ హాస్పిటల్కి పోవాలా పిహెచ్సిలకు పోవాలా అక్కడ డాక్టర్లు ఉపయోగించుకోవాలా వాళ్ళందరితో కూడా స్నేహధర్మంగా ఉండి మన హాస్పిటల్ ఇది మన ఊరిది అని అనుకుని దాని డెవలప్మెంట్కి ఉపయోగపడాలా పట్టుదలతో చదువుకుని డాక్టర్ అయిన తర్వాత మనం కింద నుంచి మొలక గూడూరులోని పురవీధుల్లో బంగారు దుకాణాల వ్యాపారులు కొవ్వొత్తులతో నిరసన ప్రదర్శించారు బంగారు వ్యాపారుల నిరసన కార్యక్రమాలు కొనసాగుతూనే ఉన్నాయి కేంద్ర ప్రభుత్వ వైఖరిని అసోసియేషన్ ప్రతినిధులు నిరసిస్తున్నారు ఈ క్రమంలో భాగంగా మంగళవారం సాయంత్రం పట్టణంలోని రాజవీధి బజారు వీధి తదితర ప్రాంతాల్లో పాన్ బోకస్ మరియు స్వర్ణకాసుల సంఘం ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ప్రదర్శన జరిగింది ఈ సందర్భంగా సోమిశెట్టి చెంచురామయ్య మాట్లాడుతూ ప్రభుత్వం వెంటనే ఎక్సైజ్ సుంకాన్ని ఎత్తివేయాలని డిమాండ్ చేశారు తిరిగి బుధవారం వంట వార్పు కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ప్రతినిధులు శ్రీరామ్ ప్రసాద్ పువ్వాడ చంద్ర హరినాథ్ రవి వంశీధర్ బొంతల వెంకటేశ్వర్లు ఎస్ఎల్ఎన్ బాబు సీను రవికుమార్ బ్రహ్మయ్య మొదలగు వారు పాల్గొన్నారు దోషులు పోసే కార్యక్రమం పెట్టుకున్నారంటే
రేపు రాబోయే రోజుల్లో ఇలాంటి ఎక్సైజ్ డ్యూటీని వ్యాపారస్తుల మీద రుద్దితే చిన్న సన్నకారు వ్యాపారస్తులు ఇలాగే దోషులు పోసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడతాయేమోననే ఒక భయం మాలో ఉంది. ఎంతసేపటికి 12 కోట్లు అని చెప్తున్నారు, కానీ టర్నోవర్ కాదు ఇది. తరువాత మాకు జరిగేటువంటి వ్యాపారస్తుల మీద ఆఫీసర్లు చేసేటువంటి దౌర్జన్యాలు, వాటికి భయపడుతున్నాం. వాస్తవంగా మేము కోరేది ఒకటే, అసలు లేనటువంటి ఎక్సైజ్ డ్యూటీని కొత్తగా పెట్టాల్సినంత అవసరం ఏముంది? ఇప్పటి వరకు ప్రభుత్వాలు ఎన్నో ప్రభుత్వాలు చేశారు. కాంగ్రెస్ గూడూరులోని పురపాలక సంఘం కార్యాలయంలో కూరగాయల మార్కెట్కు వేలం పాటలు నిర్వహించారు. ఈ వేలం పట్టణంలోని కూరగాయల మార్కెట్ నిర్వహణకు బుధవారం పురపాలక కార్యాలయంలో అధికారులు వేలం పాటలు నిర్వహించారు. ఈ పాటల్లో 4 పోటీ పడ్డారు. చివరకు ముక్కస్సు శశిధర్ అనే వ్యక్తి 14,50,000 రూపాయలకు మార్కెట్ను దక్కించుకున్నాడు. గతేడాది 14,76,000కు వేలం పాటల్లో వేరొక వ్యక్తి దక్కించుకున్నారు. ఈ ఏడాది పురపాలక సంఘానికి గతేడాదితో పోలిస్తే 70,000కు పైకి రాబడి పెరిగింది. అనంతరం కమిషనర్ మోదకొండ మాట్లాడుతూ కూరగాయలు మాంసం మార్కెట్తో పాటు రోడ్లపై కూరగాయలు విక్రయించే వారి నుండి కూడా మొత్తాన్ని వసూలు చేసుకోవచ్చున్నారు. గూడూరు పట్టణంలో 16-17 క్రీడాకారులు క్రీడా స్ఫూర్తితో ఆడాలని పట్టణ సిఐ సుబ్బారావు సూచించారు. గూడూరులోని అల్లూరు ఆదిశేషారెడ్డి స్థానిక అల్లూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో రాయల్ క్రికెట్ క్లబ్ ఆధ్వర్యంలో వంశీకృష్ణ క్రికెట్ టోర్నమెంట్ను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన సిఐ సుబ్బారావు మాట్లాడుతూ క్రీడాకారులు క్రీడా స్ఫూర్తితో ఆడాలన్నారు. స్నేహితుని పేరు మీద పోటీలు నిర్వహించడం అభినందనీయమన్నారు. అనంతరం పోటీలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రోటరీ గవర్నర్ మునిగిరీష్, నిర్వాహకులు విజయ్ మోహన్ మొదలగు వారు పాల్గొన్నారు. ఈరోజు రాయల్స్ లయన్స్ క్లబ్ వాళ్ళ ఆధ్వర్యంలో 16 టీములు సుమారు 8 రోజుల పాటు జరుగుతున్నవి. ఈ రోజు నుంచి ప్రారంభమవుతున్నాయి. ఉదయం ఒక మ్యాచ్, ఈవినింగ్ ఒక మ్యాచ్ జరుగుతాయి. ప్రతిరోజు అందరూ కూడాను చక్కగా ఎవరి ఇది వాళ్ళు ఆడాలని, అదేవిధంగా ఎంపైర్ ఇచ్చే డెసిషన్ ఫైనల్ డెసిషన్గా తీసుకోవాలని ఎవరు కూడాను ఎలాంటి దీన్ని. గూడూరు సమీపంలోని ఆదిశంకర ఇంజనీరింగ్ కళాశాలలో విద్యార్థులకు నేషనల్ స్కిల్స్ డెవలప్మెంట్ కార్యక్రమం పట్టణ సమీపంలోని ఆదిశంకర ఇంజనీరింగ్ కళాశాలలో బుధవారం నుండి 4 రోజుల పాటు కళాశాల మరియు నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ సంస్థ సంయుక్తంగా విద్యార్థులకు నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఉద్యోగ అవకాశాలు ఎలా పొందాలో వక్తలు విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్ కృష్ణకుమార్, ప్రిన్సిపల్ రమణ, మల్లికార్జునరావు, రామస్వామి, రాజగోపాల్, కంపెనీ ప్రతినిధులు డాక్టర్ రంగనాథ్, రంగస్వామి మొదలగు వారు పాల్గొన్నారు. It is not another class or training program like where the slides will be shown and sessions will be over. You interact and you interact in any language. We will finally come back to you in your own language and also in English and Hindi, so that you understand better. At the end of the 5th day, you should not have any doubts on what we will teach. Make the 5 days session a lively one. We are all with you. We will definitely clarify whatever you have in regard to this particular program or with regard to your personal life, or you can share your experience and you can ask to share so that it will be beneficial for your future. And on behalf of all the faculty here, I wish every one of you have a very bright and prosperous career, and I wish you all the very best of luck for your ensuing examination also. For facing the interview and doing your job in mutual fund industry or the capital market, and knowledge, the government of India thought that skills should be developed in the field of mutual funds and capital market area. And you know that in the mutual funds actually all the fund managers, and if you take in the India and also in the marketing people, only they take only MBA's minimum qualification MBA. ఎవరైనా ఇంజనీరింగ్ వాళ్ళు అయితే దే మస్ట్ డెవలప్ దైర్ ఓన్ ఆ ట్రేడ్లో ఉన్న స్కిల్స్ డెవలప్ చేయాలి. అలాగే ఫైనాన్స్ సెక్టర్ కానీ, మార్కెట్ సెక్టర్ కానీ, హెచ్ఆర్ సెక్టర్ కానీ, మనం మార్కెట్లోకి ప్రపంచంలోకి మీరు కాలేజ్ ఎప్పుడైతే వదిలిపెట్టి వెళ్ళిపోతారో అప్పుడు మనకు స్కిల్స్ లేకపోతే ఇంటర్వ్యూ ఫేస్ చేయడం చాలా కష్టం అవుతుంది. సో కాలేజ్ అథారిటీసు, స్మార్ట్ హెచ్ఆర్ వాళ్ళు, ప్రైమ్ మినిస్టర్ ప్రోగ్రామ్ కింద PMKVY కింద ఇట్స్ ఎ బూన్ ఫర్ ద కాలేజ్ స్టూడెంట్స్. మీ బ్యాచ్ వాళ్ళందరికీ ఇదే ఒక అవకాశం, మంచి అవకాశం. దీన్ని మీరందరూ సద్వినియోగం చేస్తారు. And I will only endorse the views of one of your principals who said it is not just enough you are going to have only the knowledge of engineering or whatever it is, but it is also very important that you should acquire other skills that are very important for your successful career. As he has been telling,
China is, in terms of younger manpower, China is number 1. But in terms of competency and skills, it is India, because India stands to be in advantage position because they know English. Chinese, they don't know, many people may not know English, but Indians have the advantage of knowing English. So what I would request you is, even though you may expect to be talk to you in your language, which always we love, but for the sake of attending the examination successfully and also to acquire the skill of learning or conversing in English, we request you to ask more questions in English and also try to understand what we talk in English. Because the medium of instruction and medium of examination, everything is going to be in English, and that is going to help us in understanding English in a better way, and that will enable us or give us confidence to discuss in English if you go for employment or interview. Our idea is to impact, or our idea is to give the knowledge to you. It is your duty to get the idea into good result. Now, we will be here for another 3-4 days. It is your best effort to make use of ours. Once you get through the examination, in your account, the what you had deposited earlier, that amount will be reimbursed to you through your banking account number. So, all these 5 days, 30 hours, you have to pay attention sharply, make all the points in your special notebook. It is very, very important. This PMKVY is a very important program, and it depends upon the success of this first batch. We are going to extend to all our students. 3,000 students are going to be trained under this program. And this program is Pradhan Mantri Kaushal Vikas Yojana, and the implementing agency all India level is National Stock Exchange. So on behalf of National Stock Exchange, students are being enrolled from the colleges. The students are paying 800 rupees towards enrollment, and the colleges which are sponsoring is remitting the money to National Stock Exchange, who will be గూడూరు మండలంలోని చెన్నూరు గ్రామంలో ఏర్పాటు ఉన్న జెడ్పీ బాలికల ఉన్నత పాఠశాల 10వ తరగతి చెన్నూరులో జెడ్పీ బాలికల పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న 66 మంది విద్యార్థినులకు మై ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బుధవారం అట్టలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాల హెచ్ఎం కాంచన విద్యార్థినులకు పరీక్షల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వివరించారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ప్రతినిధులు రాహుల్, నంద, మోహన్, దీపిక, శ్యామ్ సాయి, నవీన్ లిమ్కా బుక్ ఆఫ్ రికార్డులో గూడూరు ఆదిశంకర విద్యార్థులు స్థానం సంపాదించుకున్నారు. నెల్లూరులోని పోలీస్ పెరేడ్ మైదానంలో బుధవారం వివిధ రాష్ట్రాలకు చెందిన కరాటే విద్యార్థులకు పోటీలు నిర్వహించారు. ఈ క్రమంలో భాగంగా కట్టా జునీనా అనే కరాటేను గోగినిపురంలోని ఆదిశంకర పాఠశాల విద్యార్థులు 10 నిమిషాల్లో ఏకదాటి మనబోలు మండలంలోని కొండలూరు కొలువై ఉన్న రామ మందిరంలో బుధవారం స్వామివారికి ప్రత్యేక పూజలు జరిగాయి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ముగిసిన ఇంటర్ పరీక్షలు ఆనందోత్సాహాల్లో విద్యార్థులు, ఇంటి బాట పట్టిన దూర ప్రాంత విద్యార్థులు. పార్టీ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. టీడీపీ పట్టణ కమిటీ ఎంపికల్లో పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాధా జ్యోత్స్నలత. గూడూరు కూరగాయల మార్కెట్ కు వేలంపాట పాటలు, గత ఏడాది కంటే పెరిగిన రాబడి వివరాలను వెల్లడించిన కమిషనర్ మోదగుండ. ఘనంగా పొట్టి శ్రీరాములు జయంతి వేడుకలు, విగ్రహానికి పాలాభిషేకం చేసి నివాళులర్పించారు.